హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతల. ఈరోజు మనం సురేంద్ర అన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట. సురేంద్ర అన్న ఈ సంవత్సరం 2025లో మనకు 13 మోడల్ మన ముందరికి అయితే తీసుకొచ్చాడు. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి మనకు 13.5 ఫీట్స్ వరకు ఉంది. లోయెస్ట్ ఫీట్ వరకు మనకు 5 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ 13 మోడల్స్ లో కూడా మనకు 5 మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయంట. ఇంకా మనకు బ్యాలెన్స్ వచ్చేసి 8 మోడల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక 80 విగ్రహాలు అయితే మనకు అచ్చైతే వేసాడు అనమాట. 80 విగ్రహాలు 13 మోడల్స్ లో 80 విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ పెట్టాడు. దాంతో కూడా మనకు ఒక 60% అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి. ఆలస్యం లేకుండా 8 మోడల్లో కూడా మనకు మోడల్కి 1, 2 లేదా 3 అయితే ఉన్నాయి. ఆలస్యం లేకుండా లొకేషన్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే లోపలికి వెళ్ళిపోయి డీటెయిల్గా ఇప్పుడు ఉన్నాయంటే ప్రెసెంట్ ఈరోజు డేట్ వచ్చేసి మనకు 12th. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 12th డేట్కి ఏమేమి అప్డేట్ ఉన్నాయో ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చేద్దాం పని. ముందుగా అడ్రస్ చూపిస్తాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేసుకొని ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోయి చూద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు మా ప్రొద్దుటూరులో వాసవి సర్కిల్ అంటారు అనమాట. ఇలా మనకు ముందరికి వెళ్ళిపోతే వాసవి సర్కిల్. ఆ వాసవి సర్కిల్ నుంచి మనకి ఇట్లా జమ్మలమడుకు వెళ్ళే రూట్ అనమాట. ఇది బైపాస్ రూట్. జమ్మలమడుకు వెళ్ళే రూట్లోనే మనకు ఈ సురేంద్ర అన్న షెడ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో కూడా మనకు బోర్డు అయితే పెట్టారు చూడండి. శ్రీ 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 పార్వతీపుత్ర కళా ఆర్ట్స్. శ్రీ 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 పార్వతీపుత్ర కళా ఆర్ట్స్. మనకు అన్న షెడ్ పేరు అయితే మనకు పార్వతీపుత్ర కళా ఆర్ట్స్ అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళిపోతే మనకు ఎవరైనా దూరం ఉండే వాళ్ళు వచ్చి విజిట్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అంటే ఇక్కడ ఉండే ప్రజెంట్ లింక్ అయితే ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే లొకేషన్కి అయితే డైరెక్ట్గా వచ్చేస్తారు. లేదా ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాలన్నా ఫోన్ నెంబర్ కూడా అన్నది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు ఇబ్బంది లేకుండా. లోపలికి వెళ్ళిపోతే మనకు షెడ్లో అన్ని విగ్రహాలకి అయితే మనకు మోడల్ కోటి ఖచ్చితంగా ప్రతి ఒక్క మోడల్కి మనకు డెమో కలరింగ్ అయితే వేశారనమాట. మనకి ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. దీంతో కూడా మనకు కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇది ఒక మోడల్ చూడండి. మనకు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు శివుడు అండ్ అలాగనే నంది అనమాట. స్వామివారికి రథం టైపు మనకు నందీశ్వరుడు శివుని బ్యాక్గ్రౌండ్లో అండ్ అలాగనే మనకు అమ్మవారి పార్వతమ్మ బ్యాక్గ్రౌండ్లో పులి అనమాట అమ్మ వాహనము. సో ఇలా మనకు ముందర గణేష్ వచ్చేసి సింపుల్గా మనకు ఒక సోఫాలో కూర్చున్నట్టు అటు సైడ్ ఇటు సైడ్ దిండి వచ్చేసి మనకు గణేషునికి 4 చేతులు వచ్చి చాలా బాగా కనపడుతున్నాడు. పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందనమాట. చోలుకి కూడా మంచిగా జ్యువెలరీ అయితే అతికిచ్చారు క్లాత్ టైపు. సో కింద కూడా మనకు పంచ్ అయితే కట్టారనమాట. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది ఒక మోడల్ మనకి అవైలబుల్ ఉంది. దీంతో మనకి అటు సైడ్కి వెళ్ళిపోతే చాలా మంచి యూనిక్ కలర్ అయితే కనపడుతుంది. మనం దాన్ని కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. దీన్ని గమనించండి బాగా. ఒక డిఫరెంట్ కలర్ స్కై బ్లూ కలర్లో అయితే మనకు యాష్ కలర్లో అయితే మనకు పెయింటింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. సేమ్ మోడల్ అనమాట. ఇటు సైడ్ మనకు శివుడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు పార్వతమ్మ వారి వాహనాలతో మనకు గణేష్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే పైన కూడా మనకు త్రిశూలం అయితే వచ్చింది గణేష్ బ్యాక్గ్రౌండ్లో. సో మనకి గణేష్కి మనకి ఇంకా ఈ విగ్రహానికి ఇంకా పంచ అయితే కట్టలేదు. ఈ విగ్రహానికి కూడా మనకు పంచ అయితే వస్తుంది. జస్ట్ మనకి విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా చెవులకి కళ్ళకు పైన కిరీటానికి కొద్దిగా జ్యువెలరీ వర్క్ అయితే వస్తుంది. సో ఈ విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. దీంతో కూడా మనకు కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో మనకు ప్రస్తుతానికి అయితే మోడల్కి ఏమేమి మోడల్స్ ఉన్నాయని చెప్పి మీకు మోడల్ 8 మోడల్ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఆ మోడల్ తగ్గట్టుగా మీకు ఏమేమి మోడల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నా. దాంతో కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకు రాధాకృష్ణులు అయితే వచ్చేసినారనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు రాధ అనమాట. గణేష్ వచ్చేసి మనకు సింపుల్ సిట్టింగ్లో చాలా బాగా కనబడుతున్నాడు. పంచకు మనకు పింక్ కలర్ అయితే ఇచ్చారు, చాలా బాగా కనబడుతుంది. పింక్ కలర్కి మనకు సిల్వర్ కలర్ షేడింగ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది జ్యువెలరీ కింద. సో మనకు పైకి వచ్చేస్తే మనకు అటు సైడ్ ఇటు సైడ్ దిండి వచ్చేసి గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ సైడ్ చూస్తూ ఈ గణేష్ని ప్రత్యేకత ఏంటంటే మెల్లో ఇక్కడ దండ టైప్ వచ్చింది చూసారు కదా. ఈ దండ అండ్ అలాగనే కిరీటం పైన ఈ తొండం పైన చాలా మంచిగా అయితే మనకు స్వామివారి బాడీ పైన కూడా చాలా మంచిగా అయితే జ్యువెలరీ అయితే వచ్చిందనమాట. సో ఆ జ్యువెలరీకి గోల్డ్ జమ్మని మెరుస్తుంది అనమాట. సో ఇది ఒక విగ్రహం మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. దీంతో కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏంటంటే మనకు ప్రస్తుతానికి చెప్పాను కదా మోడల్ ఏమేమి ఉన్నాయి అప్డేట్ అయితే ఇస్తున్నా. దాని తర్వాత మీకు మోడల్ మనకు దాంతో కూడా మనకు 2-3 కలర్స్ అయితే మనకు సురేంద్ర అన్న గురించి తెలిసిందే. కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఒక్కొక్క మోడల్ మించింది ఒక్కొక్క కలర్ అయితే అనమాట. సో ఒక్కొక్క కలర్ మించి ఒక్కొక్క కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది. మోడల్ మనకు ఏదైనా కానీ కలర్ మటుకు ఒక్కొక్క కలర్ మించి ఒక్కొక్క కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనపడుతుంది. మనకు నంది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనకు నంది ఒక 7 ఫీట్స్ వరకు 8 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. మనకి నంది మీద గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. గణేష్నికి 4 చేతులు అయితే వచ్చాయి. ఒక చేయి ఆశీర్వదిస్తున్నట్టు, ఒక చేయి మనకు నందీశ్వరిని పట్టుకున్నట్టు, ఒక చేయి లడ్డు చేయి అండ్ అలాగే ఇంకో చేయి వచ్చేసి అదనమాట. సో ఇలా మనకు 4 చేతులు వచ్చేసి మనకు నందీశ్వరుడు పైన మనకు గణేశుడు కూర్చొని కింద గద కూడా అయితే వచ్చిందనమాట. ఇట్లా మనకు నందీశ్వరుడు పైన మన గణేశుడు కూర్చొని అయితే అవైలబుల్ ఉన్నాడు. కిరీటం కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి ఇటు సైడ్ శివుడు కూడా అయితే ఉన్నాడు. శివునికి పాంపడగలు అయితే వచ్చాయన్నమాట. ఇట్లా మనకు నందీశ్వరుడు పైన గణేష్ అండ్ అలాగనే శివుడు అయితే కూర్చొని ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు పై వరకు
ఒక 11.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. ఈ విగ్రహానికి కూడా మనకు పెయింటింగ్ వరకు ఒక 30% వరకు అయితే అయిపోయింది. ఇంకా చాలా పెయింటింగ్ వరకు అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో దీంతో కూడా మనకు కలర్ వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఏదైనా కావాలన్నా ఇంకా వైట్ విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి దీంట్లో. మీకు నచ్చిన కలర్ కావాలనే చేయిస్తాడు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఇంకా ఎవరైనా గణేష్ విగ్రహాలు బుక్ చేసేసుకునే వాళ్ళు ఉంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే బుక్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ అదే విగ్రహం నందీశ్వరుడి మీద కూర్చున్నాడు కదా, ఇదే మోడల్ కూడా ఈ మోడల్ కూడా మనకు నందీశ్వరుడు అయితే కూర్చున్నాడు. నందీశ్వరుడి మీద మనకు గణేష్ అయితే కూర్చున్నాడు. సిట్టింగ్ కానీ గణేష్ కానీ చాలా స్లిమ్గా మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు. తొడం కూడా చూశారు కదా ఎంత డిజైన్గా అయితే వచ్చిందో. సో ఇదొక మోడల్ అయితే కనబడుతుంది. దీంతో కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు వచ్చిన మోడల్ ఒకటి ఉంది. అంటే జస్ట్ ఇలా బ్యాక్గ్రౌండ్లో అటు సైడ్ రోలో ఉంది చూపిస్తాను. పైన వచ్చేసి మనకు కృష్ణుడు వచ్చే మోడల్ అయితే ఉంది. బట్ కానీ ఈ మోడల్ వచ్చేసి మనకు ఇటు సైడ్ రాధాకృష్ణులు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కనబడుతున్నారు. ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఓ 20 ఫీట్స్ వరకు అయితే వస్తాడనమాట. గణేశుడు సిట్టింగ్ కూడా ఇక్కడ పంచ రావడం కానీ ఇక్కడ చూసారు కదా డిజైన్ ఎలా కట్టుకున్నట్టుగా మనకి ఎంత మంచిగా డిజైన్ వచ్చిందో. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి అయితే మీకు ఇక్కడే చూపించాను. అదొక మోడలు అండ్ అలాగనే ఇదొక మోడలు అండ్ అలాగనే అదొక మోడలు. తర్వాత వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఒకటి శివుడు అండ్ అలాగనే పార్వతమ్మ వారి వాహనాలతో అని చెప్పాం కదా, అదొక మోడల్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఈ లాస్ట్లో. సో ఇక్కడ హీరోలోనే మీకు 4 మోడల్ అయితే చూపించాను. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే కనపడుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు సీతమ్మ అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఇలా మనకు రాముడు సీత వచ్చేసి మనకు గణేషుడు అయితే కొద్దిగా హ్యాండ్స్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతున్నాయి అనమాట. సిట్టింగ్ కూడా మనకు చాలా బాగుంది. గణేష్ చూనికి కూడా కొద్దిగా స్లిమ్గా చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ వరకు అయితే వస్తాడు. ఇంకా ఈ విగ్రహానికి జస్ట్ ఊరిక బాడీ పెయింట్ అయితే కలరింగ్ అయితే అయిపోయింది అనమాట. ఒక 20% 30% వరకు అయితే అయిపోయింది. ఇంకా చాలా వరకు అయితే ఉంది. సో ఇదొక ఈ మోడల్లో మనకు ఒకే ఒక పీస్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఒకటి లేదా 2 పీసులు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. 1 లేదా 2 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి అంతే. సో ఈ విగ్రహం ఎవరైనా కావాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కాంటాక్ట్ అయిపోండి. చెప్పాను కదా ఈరోజు డేట్ వచ్చేసి 12. ఆ విగ్రహం 1-2 పీసులు అయితే ఉన్నాయి. మీరు చూసే టైంకి ఈ విగ్రహం ఉంటుందో లేదో కూడా తెలియదు. సో కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కాంటాక్ట్ అయిపోండి. అదే విగ్రహం అనమాట ఇది. ఒకసారి చూపిస్తాను. ఇందాక చూసాం కదా సేమ్ మోడల్ అనమాట. ఏమంటే విగ్రహం టోటల్గా పెయింట్ వర్క్ అండ్ అలాగే జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది అనమాట. చూడండి విగ్రహం ఎంత జమ్ అనిపిస్తుందో, జిమ్ అని అనిపిస్తుంది కదా విగ్రహం. ఇక్కడ జ్యువెలరీ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తర్వాత ఫేస్ దగ్గరైనా కిరీటం దగ్గరైనా చాలా మంచిగా ఉందన్నమాట. ఇటు సైడ్ మనకు ఆంజనేయ స్వామి కూడా అయితే వచ్చాడనమాట. చాలా బాగున్నారు చూసారు కదా సిట్టింగ్ పొజిషన్ కూడా. మనకు ఆంజనేయ స్వామి వచ్చేసి మనకు గణేశుడు ఇలా మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకు రాముడు అండ్ అలాగే సీతమ్మ అయితే వచ్చారనమాట బ్యాక్గ్రౌండ్లో అటు సైడ్ ఇటు సైడ్. సో ఇది ఒక విగ్రహం మనకు ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. సో ఈ మోడల్లో కూడా మనకు చెప్పాను కదా ఇందాక 1 లేదా 2 మోడల్ అయితే మనకు సేమ్ మోడల్లో 1 లేదా 2 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనకు అటు సైడ్ రోలో చూపించినట్టే ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఏమంటే మీకు కలర్ డిఫరెన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఇవన్నీ మనకు సేమ్ ఇందాక ఆ పక్క రోలో ఏమైతే మోడల్ చూపించానో ఏ మోడల్స్ అనమాట ఇవన్నీ. దాంతో కూడా మనకు చాలా కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో మనకు ఇది అనమాట. ఈ మోడల్ మటుకు హైలైట్ అయితే ఉంది ఈ సంవత్సరము. అన్న దగ్గర ఫస్ట్ మోడల్ నాకు తెలిసినంత వరకు ఇదే మోడల్ ఫస్ట్ మనము అప్లోడ్ చేసాము. అన్న అలాగనే అన్న కూడా ఫస్ట్ మోడల్కి మనకు కలరింగ్ అయితే చేశాడు. అన్న అలాగనే ఫస్ట్ అయిపోయింది కూడా ఈ మోడల్ అని అనుకుంటున్నాను అనమాట. అన్న షెడ్లో అవుట్ ఆఫ్ స్టాక్. సో ఈ మోడల్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. తర్వాత మనకి అటు సైడ్కి వెళ్ళిపోతే ఇందాక ఈ ఫస్ట్ రోలో ఏమైతే చూపించినామో అయ్యే మోడల్స్ అయితే మనకు ఈ సెకండ్ రోలో కూడా ఉన్నాయి. అటు సైడ్కి వెళ్ళిపోతే ఇంకొక మోడల్ అయితే కనబడుతుంది. పెద్ద మోడల్ చూపిస్తాను చూడండి. సో మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనకు ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి పంచముఖి స్వామి ఫేస్లో అయితే వచ్చి బ్రహ్మాండంగా అయితే ఒక విగ్రహం అయితే కనబడుతుంది. మనకి ఈ విగ్రహంకి పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బట్ కానీ ఈ విగ్రహం నేను స్టాక్ అయిపోతుంది అనుకున్నా త్వరగా. బట్ కానీ ఈ విగ్రహం ఎందుకో ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ ఉందంట. దగ్గర నుంచి చూస్తుంటే విగ్రహం జమ్మని కనబడుతుంది. చాలా బాగుంది. ఆంజనేయ స్వామి కానీ బ్యాక్గ్రౌండ్లో మనకు చాలా పంచముఖి స్వామి ఫేస్లు అయితే వచ్చాయి కదా, నరసింహస్వామి వరాహస్వామి అని చెప్పేసి. ఆ స్వామివారి పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. కిరీటంలో కూడా మనకు కృష్ణుడు అయితే వచ్చాడు. కిందికి వచ్చేస్తే మనకు గణేశునికి చేతిలో గద పట్టేసుకొని సిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతున్నాడు. చాలా బాగుంది. పెయింటింగ్ కూడా మీరు కళ్ళు కానీ పెయింటింగ్ కానీ చిన్నగా మనకు చెవుల దగ్గర ఇట్లా మనకు జ్యువెలరీ టైపు ఒక క్లాత్ అయితే అతికిచ్చారు. విగ్రహం అయితే హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. 11.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. అన్న లేడు హైట్ వచ్చేసి నా అందాజుకి అయితే చెప్తున్నాను అనమాట. సో మనకు పంచ కూడా మనకు అయితే కట్టడం అయితే జరిగింది. సో ఇదొక మోడల్లో కూడా మనకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంతో కూడా మనకు కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. సో ఇదొక డిఫరెంట్ కలర్ అనమాట. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్ కలరింగ్ అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో మనకు ఆంజనేయ స్వామికి కూడా ఇంకా మనకు కళ్ళు బొట్టు అయితే అవ్వలేదు. ఇదొక మోడల్ మనకు దీంతోనే మనకు కలర్ వేరియంట్స్ అనమాట. తర్వాత కూడా మనకు ఇదొకటి
సేమ్ మోడలే ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. సో మనకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్న దగ్గర పెయింటింగ్ ఒక పెయింటింగ్ మించి ఒక పెయింటింగ్ కలరింగ్ ఉంటుంది కాబట్టి సో మనకు పెయింటింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు మనకు కావాల్సింది మోడల్. సో నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు ఒక 15 ఫీట్స్ అంటే 13 ఫీట్స్ విగ్రహం ఒకటి అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఒక విగ్రహం అయితే కనపడుతుంది మనకు గణేష్నికి. ఇటు సైడ్ డోల్ టైపు తబలాలు వచ్చేసి పైన వచ్చేసి మనకు వీణ అయితే వచ్చిందనమాట. గణేష్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగున్నాడు. మనకి ఈ విగ్రహానికి మనకు టోటల్గా పంచ వర్క్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది అండ్ అలాగనే మనకు కిరీటం దగ్గర కూడా చెవుల దగ్గర కూడా చాలా వర్క్ అయితే ఇచ్చారు. విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ మనకు కింద పీటతో కలిపి మనకు 14 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. నా అందాజ్ 13.5 14 ఫీట్ వరకు అయితే వస్తాడు. ఇట్లా వెడల్పు కూడా మనకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నెమలి అయితే వచ్చింది. ఆ నెమలి ఇక్కడ నుంచి నెమలి నుంచి ఇక్కడ వీణ వరకు నాకు తెలిసినంత వరకు ఒక 9 ఫీట్ వరకు అయితే ఇట్లా వెడల్పు అయితే వస్తాడు అనమాట. 8.5 9 ఫీట్ వరకు వెడల్పు వస్తాడు. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. దీంతో కూడా మనకు ఒకే ఒక పీస్ అయితే అవైలబుల్ ఉంది. ఒకే ఒక పీస్ అవైలబుల్ ఉందంట. ఇదే మోడల్లో మనకు ఒకే ఒక పీస్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇందాక అటు సైడ్ రోలో చూపించాను కదా, బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు వస్తాడని చెప్పేసి అదే మోడల్ అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు సింగిల్గా కృష్ణుడు వచ్చేసి పుష్పం మీద కృష్ణుని ఫేస్ అయితే వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. మనకు గణేష్ విషయానికి వచ్చేస్తే గణేశుడు నంది మీద సిట్టింగ్ అయితే ఉందన్నమాట. గణేషునికి ఇంకా ఊరికి జస్ట్ బాడీ కలర్ వరకు అయితే అయిపోయింది. మనకు ఇంకా ఈ గణేషునికి ఇంకా చాలా వరకు అయితే ఉంది. ఇవి ప్రస్తుతానికి అయితే ఈ గణేషునికి మనకు జ్యువెలరీ వరకు అయితే అతికిచ్చాడు అనమాట. తొండానికి అండ్ అలాగనే బాడీ పైకి కిరీటానికి జ్యువెలరీ వరకు అయితే అతికిచ్చాడు. ఇంకా చాలా వరకు అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10.5 11 ఫీట్ వరకు అయితే వస్తాడు అనమాట. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఉన్న ప్రతి ఒక్క మోడల్ అయితే మీకు చూపించాను. ఇంకా ఈ లోపల వర్క్ అయితే జరుగుతుంది పెయింటింగ్ వరకు. సో అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఉన్నది ఏమేమి మోడల్ ఉన్నాయని చెప్పేసి మీకు ఐడియాకు ప్రతి ఒక్కటి అయితే 8 మోడల్స్ అని చెప్పాం కదా, చూపించాను అవి కూడా. సో ప్రస్తుతానికి ఇదొక మోడల్ అండ్ అలాగనే ఇదొకటి 3 మోడళ్ళు, తర్వాతనే ఇదొకటి 4 మోడళ్ళు అండ్ అలాగనే ఇలా పంచముఖి స్వామి వచ్చినది 5 మోడళ్ళు. ఇంకా అటు సైడ్కి వెళ్ళిపోతే మనకు పెద్ద నంది మీద ఒకటి అండ్ అలాగనే మనకు రాధాకృష్ణుడు ఒకటి వచ్చినది అండ్ అలాగనే ఇంకొకటి మోడల్. సో ఇలా మనకు 8 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా వచ్చి విజిట్ చేయాలన్నా లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా, లొకేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు లొకేషన్కి అయితే వచ్చేస్తారు. లేదా ఫోన్ చేసి డీటెయిల్స్ కొనుక్కోవాలంటే ఫోన్ చేసి కూడా మనకు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఎవరికైనా నచ్చితే ఇప్పుడే ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోయింది. వచ్చి విజిట్ చేస్తారంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ అలాగనే ఇంకా కొత్త వాళ్ళు ఉంటే మన పేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.